హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటో మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఎట్ ద సేమ్ టైం మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి యాన్యువల్ డే ఫంక్షన్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు. అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో చూసేస్తూ నా యూట్యూబ్ జర్నీకి గల రీజన్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను, వినండి. నేను ఎంబీఏ ఎల్ఎల్బి చేశానండి. అండ్ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా 8 ఇయర్స్ ఒక ప్రైవేట్ కాలేజ్లో కూడా వర్క్ చేశాను. ఆఫ్టర్ 8 ఇయర్స్ నా మ్యారేజ్ అయ్యింది. ఆఫ్టర్ మ్యారేజ్ ఇమీడియట్గా పిల్లలు, ఇంకా లైఫ్ అనేది బిజీ అయిపోయిందండి. ఇంకా జాబ్ గురించి ఆలోచించేంత టైం అయితే నాకు దొరకలేదు. బట్ జాబ్ చేశాను కాబట్టి ఆ ఎంతూజియాజం ఎప్పుడూ మైండ్లో ఉండేది, ఏదో ఒక జాబ్ చేయాలి అని. సో అప్పటి నుంచి మ్యారేజ్ అయినా పిల్లల్ని చూసుకుంటూ ఏదో ఒక కోర్స్ అయితే చేసుకుంటూ వచ్చాను. ఖాళీగా అయితే లేను. ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ టైం కానీ అలా కోర్సెస్ అనేవి నేర్చుకున్నాను. నేనైతే ప్రజెంటు ఈ 7 ఇయర్స్లో ఎస్ఏపి పీపీ నేర్చుకున్నానండి. అలాగే రీసెంట్గా టెస్టింగ్ కూడా నేర్చుకున్నాను. అండ్ నా మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఎప్పుడైనా జాబ్కి వెళ్ళాలి అనుకున్నా ప్రజెంట్ టెక్నాలజీకి ఈక్వల్గా ఉండాలి, అప్డేటెడ్గా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో కోర్సెస్ నేర్చుకుంటూ వస్తున్నాను. అయితే పిల్లలు చిన్నవాళ్ళుగా ఉండడం వల్ల నాకు ఈ 7 ఇయర్స్ జాబ్ చేయాలి అని ఎక్కడ అనిపించలేదు. పిల్లలతో బిజీ అయిపోయాను. కానీ మైండ్లో అయితే ఏదో ఒక చేయాలి అని మాత్రం గట్టిగా ఉండింది. ఇన్ మిడిల్లో జాబ్ చేయాలి అనిపించినప్పుడు కొంతమంది హెల్ప్స్ కూడా అడిగాను. అండ్ నా బిజీ లైఫ్ వల్ల, వాళ్ళ బిజీ వర్క్స్ వల్ల అది కూడా పాసిబుల్ అవ్వలేదు. సో తర్వాత ఏం చేయాలి, ఏదైనా టెక్స్టైల్ రిలేటెడ్ బిజినెస్ చూసుకుందామా, అలా ఇలా చాలా రకాలుగా ఆలోచించానండి. అయితే అంత ఆలోచించి అంత బయటికి వెళ్ళేంత టైం అయితే లేదు. ఎందుకంటే పిల్లలు స్టిల్ చిన్నవాళ్ళే. చిన్న బాబు అయితే 2.5 years, పెద్ద బాబు 6 years. అంటే స్టిల్ వీళ్ళని చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఇంట్లో ఉండే ఏదో ఒకటి చేసుకోవాలి అనే మైండ్ అయితే వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుదామా అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఎక్కడా లేదండి. మ్యాక్సిమం అందరూ కంపెనీస్ అయితే ఆఫ్ సైటే రమ్మని చెప్తున్నారు. సో అప్పుడు బాగా ఆలోచించగా నాకు వచ్చిన థాట్ అయితే యూట్యూబే థాట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే పాస్ట్లో నేను యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేశానండి పిల్లలతోటి. సో అవి ఎందుకు స్టార్ట్ చేశానంటే ఓన్లీ పిల్లల వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక స్టోరేజ్లా ఉంటుంది అనేసి స్టార్ట్ చేశాను. మనీ పరంగా కమర్షియల్ పర్పస్గా అయితే అప్పుడు స్టార్ట్ చేయలేదు. సో నాకు ఆ యూట్యూబ్ మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది. సో అప్పుడు అనిపించింది, రోజు మనం ఖాళీగా ఉన్నప్పుడు చూసేది యూట్యూబే కాబట్టి ఇంతమంది యూట్యూబ్ మనం చూస్తున్నాము, ఇంతమందికి ఇన్కమ్ జనరేట్ అవుతున్నప్పుడు దీంట్లోనే మనం ఒకసారి ట్రై చేయొచ్చు కదా. ఇంట్లోనే ఉంటున్నాము, ఇది మనం ఇంట్లో ఉండి చేసే పని. అండ్ మన దగ్గర సబ్జెక్ట్ ఉంది, ఎంతో కొంత చదువుకున్నాము, నాలెడ్జ్ ఉంది. సో నలుగురికి ఏదైనా ఒక్కళ్ళకైనా మన ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది కదా. మన దగ్గర ఉన్న కొంత నాలెడ్జ్ అయినా ఒకళ్ళిద్దరికి యూజ్ అవుతుంది కదా అనేసి అప్పుడు థాట్ వచ్చిందండి. సో అప్పుడు మా ఫ్రెండ్స్ని హెల్ప్ అడిగాను. ఫ్రెండ్స్ హెల్ప్ ఎందుకు అడిగానంటే యూట్యూబ్లో కన్సిస్టెన్సీ కావాలి అండి. నేను ఒక్కదాన్నే అయితే ఎప్పుడైనా ఒకరోజు చేయలేకపోయినా మా ఫ్రెండ్స్ హెల్ప్ ఉంటే అది ముందుకు వెళ్తుంది అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ హెల్ప్ అడిగాను. ఇంకా ఫ్రెండ్స్ అంటే హెల్ప్ చేయకుండా ఎందుకు ఉంటారండి, కంపల్సరీ హెల్ప్ చేస్తాము, యూట్యూబ్ స్టార్ట్ చేసుకోమని చెప్పి మా 5 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. సో వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్ తోటి నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్లో అనుకున్నాను నా యూట్యూబ్ ఛానల్ 100 వ్యూస్కి వెళ్ళినా 100 మెంబర్స్కైనా ఏదో ఒక్క ఇన్ఫర్మేషన్ అయినా రీచ్ అవుతుంది అనుకొని. బట్ ఈరోజు నా ఛానల్లో వీడియోస్ అయితే కొన్ని 200+ వెళ్ళినవి కూడా ఉన్నాయి. సో నేను అనుకున్న గోల్ అయితే అచీవ్ అయ్యాను. సో నా ఆబ్జెక్టివ్ అయితే ఉందండి. యూట్యూబ్లో నా ఆబ్జెక్టివ్ని నేను అచీవ్ అవ్వాలి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సక్సెస్ కూడా ఎలాంటి వీడియోలు అంటే అలాంటివి పెట్టకుండా కంటెంట్ పరంగా లేదా ఒక మంచి రెసిపీస్ తోటి మీకు యూజ్ అయ్యేలాగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ సక్సెస్ అవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అలాగే నా వీడియో వల్ల మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపించినా లేదా కొంచెం ఇన్ఫర్మేషన్ అనిపించినా కూడా కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి నా యూట్యూబ్ జర్నీకి సహాయపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.